వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారం. టేకుమట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గట్టు జ్యోతి శ్రీనివాస్ను గెలిపించాలన్న రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఆలేరు మండలంలోని గోలనుకొండ గ్రామంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం. ఆలేరులోని ఇందిరా కాంగ్రెస్ భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. ఆదరించి గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఐలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నక్క పద్మ వెంకటేశ్వర్లు. తుర్కపల్లి మండలంలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. గూడిబండ గ్రామంలో హోరాహోరీగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం. దారావత్ చిట్టి రవి నాయక్ ప్రచారంలో తండోపతండాలుగా పాల్గొంటున్న ప్రజలు. అభివృద్ధిని ఆదరించాలి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి అన్న సామ పద్మ బాలరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో సర్పంచులు మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం. కాచారం గ్రామ ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల రామరెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం వీర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొడావత్ లలిత వాగ్య ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొడావత్ లలిత వాగ్య ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రచారంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ గ్రామ ప్రజల అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించగలరని జోరుగా ప్రచారం చేశారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ముళ్ళకు, అన్నలకు అందరికీ శని నమస్కారం. నమస్కారం అందరికీ నమస్కారం. శని రామరావు. ఈరోజు ఈ వీర్లపాలెం గ్రామంలో మన కొడావత్ లలిత వాగ్య నాయక్ని గెలిపించుకుంటే మన పనులు మనం చేసుకోవచ్చు. ఇందాక మన సిపాయి చేసుకున్నట్టు చెప్పినట్టు గత 10 సంవత్సరాలలో చాలా వెనుకబడిపోయినాం. ఇందాక మనం కొంతమంది మిత్రులు అడిగినారు, ఉద్యోగాలు అడిగినారు, రకరకాల సమస్యలు అడిగారు. ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలి. ఒక్కరోజు పరిష్కారం కావాలంటే అయ్యేది కాదు. 10 ఏళ్లలో కానీ సమస్య పరిష్కారం ఒక్కరోజు అయ్యేది కాదు. కానీ మనం అందరం కూడా ఫైట్ చేద్దాం, సమస్య కోసం పోరాడదాం. నేను మీలో ఒకరిని, మీకోసం వచ్చిన వాడిని, ఇవాళ కొత్తగా వచ్చినవాడిని కాదు. 26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, అబద్ధాలు ఆడినవాడిని కాదు, ఏదైనా నిజమే చెప్తా. కాబట్టి మీకోసం పోరాటం నేను సిద్ధంగా ఉంటా. ఇంకా భవిష్యత్తులో కూడా మీకు ఏమైనా కావాల్సిన పార్టీ రహితంగా కూడా పనిచేసే బాధ్యత నాది. ఎందుకంటే ఒక కష్టం వస్తే అతను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ తర్వాత ఇవాళ లలితని గెలిపించుకుంటే ఒక యువకుడు పని చేయగలుగుతాడు, తర్వాత మీ దగ్గరికి రాగలుగుతాడు, ఇలా సిపాయి చేసి చెప్పినట్టు ధర్నా చేయగలుగుతాడు,
తర్వాత నేను ఆయనకు అండగా ఉంటా, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కానీ పెద్దలందరూ అండగా ఉంటారు. కాబట్టి మీరందరూ దయచేసి దాన్ని గుర్తుంచుకొని లలిత వచ్చిన కత్తెర గుర్తుకు ఓట్లు వేస్తే మీకు రావాల్సిన నిధులు అన్నీ కూడా ఇప్పించే బాధ్యత మా పైన, మా పార్టీ పైన ఉంటుంది. సూర్యాపేట మండలం టేక్మట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గట్టు జ్యోతి శ్రీనివాస్ని ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట మండలం టేక్మట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గట్టు జ్యోతి శ్రీనివాస్ని ఉంగరం గుర్తుకి ఓటు వేసి
భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, పేదల సంక్షేమం, వసతుల మెరుగుదల, యువతకు ఉపాధి అవకాశాలు వంటి ముఖ్య అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టే చర్యలను ప్రజలకు వివరిస్తూ పార్టీ అభ్యర్థికి తమ మద్దతు తెలపాలని గ్రామ ప్రజలను కోరారు. గట్టు జ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలోని ప్రతి ఓటు అభివృద్ధికి బలమై జ్యోతి విజయం గ్రామానికి కొత్త మార్పుకు నాంది కావాలని పటేల్ రమేష్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రచారంలో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనకొండ గ్రామంలో టీఆర్పీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరు నవీన్కు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనకొండ గ్రామంలో టీఆర్పీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరు నవీన్కు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ గొలనకొండ రూపురేఖలు మారాలి అంటే బీసీలంతా ఏకమై నవీన్కు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని మాట తప్పిందని విమర్శించారు. అనంతరం అభ్యర్థి నవీన్ మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్తానని, ఉచితంగా అంబులెన్స్ను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బద్దారపు నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో 10వ తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థికి ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు అందజేత. ద్వితీయ విద్యార్థులకు 3,000, తృతీయ విద్యార్థులకు 2,000. ప్రతి ఏడాది షూల పంపిణీ. మన గ్రామంలో ఉన్న అన్ని టీవీ రిమోట్ గుర్తుకే. ఈ లెక్కలు బయట పెట్టినందుకే ఈ లెక్కలు బయటకు వస్తే మమ్మల్ని ఎక్కడ జనం ఓటేయరో అని చెప్పి భయపడకుండా తిరుగుతా ఉన్నారు. ఇలా సోదరులారా, ఈ గొలనకొండలో మీ సోదరుడు, మీ బిడ్డ గెలిస్తే జరిగేటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. మీకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మిమ్మల్ని కంటికి రెప్ప లెక్క, తల్లి కోడి లెక్క కాపాడుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను తెలియజేస్తూనే, అలాగే మన నవీన్ గెలిస్తే, మన ఇల్లు గెలిపిస్తే మన ఊర్లో ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సొంత నిధులతోని, ఎవరికి చేయి ఆపకుండా సొంత నిధులు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించబోతా ఉన్నాం. ఓకే అంటే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఊరూరికి సీసీ కెమెరాలు, వీధి లైట్ల ఏర్పాటు, ఊర్లో ఉన్న అన్ని అంతర్గత రహదారుల్లో సీసీ రోడ్ల ఏర్పాటు నేనే ఇస్తా కదా నిధులు. రేపు పొద్దుగల గ్రామంలో ప్రతి ఏరియాలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారాలు, క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు యువతకు క్రీడా పరికరాలను అందజేయబోతా ఉన్నాం. అలాగే ప్రతి ఏడాది మండల స్థాయిలో గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. గ్రామ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థికి ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించబోతా ఉన్నాం. అలాగే సెకండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 3,000, 3వ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 2,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రతి ఏడాది షూల పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ మండలం ఏదొస్తుంది అమ్మా? ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న మీ పిల్లలకు బాటా షూస్ వచ్చినాయి అమ్మా? షూస్ పంపించినా నేను వచ్చినాయిగా? ఎవరు పంపించినవి? మీ బిడ్డ నవీన్ ప్రోత్సాహంతో నేనే పంపించిన షూస్ మీ పిల్లలకు. మా పిల్లలు ఆత్మగౌరవంతో కాళ్లకు బూట్లు వేసుకొని పడిపోవాలని పంపించిన. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు మీ పిల్లలకు ఉచితంగా బూట్లు పంపించి మా పిల్లలు కూడా మీ పిల్లల లెక్కనే ఉండాలని చేసినటువంటి కార్యక్రమం అదంతా. అలాగే
మన గ్రామంలో ఉన్న అన్ని నూకల్ని పిల్లలు తింటున్నాయి. ఏ బాబు అమ్మాయి పంపిద్దాం. ప్రజలకు నమస్కారం. నా పేరు మాటూరి నవీను. గుండకొండ గ్రామంలో సొంత అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గుర్తు సీరియల్ నెంబర్ బ్యాలెట్ నెంబర్ 6, గుర్తు రిమోట్ టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనవి. అదేవిధంగా గొల్లకొండ గ్రామ అభివృద్ధికి నేను ముందుగా ఉంటానని ఈ గొల్లకొండ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ గొల్లకొండ గ్రామంలో బీసీ బిడ్డగా యువతకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో పార్టీ అధిష్టానం మరియు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆదేశం మేరకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో పార్టీ అధిష్టానం మరియు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆదేశం మేరకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు జనగాం ఉపేందర్ రెడ్డి, పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలిపారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని అన్నారు. గ్రామంలో అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్లను గెలిపించుకుంటే స్థానిక ఎమ్మెల్యేతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, ఆలేరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చింతలపాని సునీత, శ్రీనివాస్ రెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గిడి యాదగిరి, మొదికొండ శ్రీకాంత్, ఎగ్గిడి శ్రీశైలం, బండి నాగయ్య, నాగిళ్ల కర్ణాకర్ రెడ్డి, ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణలో రైజింగ్ అనే పదంతో 2047 ప్రణాళిక రచించుకొని మరి ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, మరి అన్ఎంప్లాయీస్ కానీ, అందరికీ, మహిళలకు కానీ, ఎవరెవరు ఉన్నారో మన జనం ఆ ప్రజలకు అందరికీ మంచి సంక్షేమ పథకాలు, ఊహించని భారతదేశంలో ఊహించని పథకాలు తెలంగాణకు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఉదాహరణకు మీకు అందరికీ అన్నీ తెలుసు, మనం రోజు టీవీలలో వింటున్నాం. మంచి మంచి పథకాలు. వాళ్ళు 1 లక్ష రుణమాఫీ చేస్తే మనం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసాం. వాళ్ళు రైతు భరోసా 5,000 ఇస్తే మనం 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినాం. మరి ఏ విషయంలో సన్నబియ్యం కానీ వాళ్ళు దొడ్డు ఇస్తే మనం సన్నబియ్యం ఇచ్చినాం. కరెంటు బిల్లు 200 యూనిట్లకు ఉచితంగా ఇచ్చినాం. మరి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చినాం. మహిళలను కోటీశ్వరులు చేసేందుకు మహిళలకు సాధికారత ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. ఈనాడు గత 10 సంవత్సరాల్లో మహిళలు మొత్తం కనుమరుగైపోయినారు. వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అప్పులు లేకుండా పోయినాయి. ఈనాడు అన్ని బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ముందుకొచ్చి మహిళలను ఆదుకొని దేశానికి మహిళలకు పెద్దపీట వేయాలి, వాళ్ళే రేపు వచ్చే 33% అనే నినాదంతో మరి రాహుల్ గాంధీ గారు కానీ, మన రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఎమ్మెల్యే ఐలయ్య గారు కానీ ఎవరైనా ఒక పద్ధతిలో మహిళలకు పెద్దపీట వేయాలన్నమాట వాస్తవం. మరి దాంట్లో సందర్భంగానే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఉదాహరణకు బతుకమ్మ చీర తీసుకుంటే వాళ్ళు ఒక 100 రూపాయలు అవి మనం అక్కడ కట్టుకునేది ఏది పొలాలలో కట్టినాం, బతుకమ్మ చీరలు పాడ తిట్టారు. అటువంటి బతుకమ్మ చీరలు కాకుండా ఒక క్వాలిటీగా కట్టుకునే విధంగా మరి ఇలా మనం తోటి మహిళలకు అందరికీ గుంపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులే కాకుండా అందరి మహిళలకు మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నమాట. రోజులో కంప్లీట్గా ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని కోరుకుంటూ రాబోయే పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా రేవంత్ రెడ్డి నాయకత్వాన, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన, బీర్లా ఐలయ్య నాయకత్వాన భారీ ఎత్తున అన్ని గ్రామాల్లో తప్పకుండా 100% సర్పంచులు గెలుచుకుంటామని కోరుకుంటూ జై కాంగ్రెస్.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నది ముందట ఇందిరమ్మ ఇండ్లు పడుతున్నాయి, రెండో ఫేజ్లో మనం 2005 ఇచ్చిన ఇండ్లు పడుతున్నాయి, ఇప్పుడు ప్రత్యక్షంగా 5 లక్షలు ఇండిపెండెంట్ హౌస్ అవపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అది చేస్తున్నారు. తర్వాత పార్టీలో కొందరు పార్టీ అని చెప్పి పార్టీకి ద్రోహం చేస్తుండ్రు. అలాంటి వారిని ఎలక్షన్స్ తెల్లారి పార్టీ సస్పెండ్ చేయక తప్పదు. పార్టీ సస్పెండ్ చేస్తుంది ఎమ్మెల్యే గారు, తప్పకుండా చేయమని చెప్పిండు. పార్టీలో కాంగ్రెస్లో ఉండి ఎక్కడైనా రెబెల్కి నిలిచినా లేకపోతే వేరే ఇండిపెండెంట్గా మనతోని సహాయం తీసుకొని పనిచేసినా కూడా వాళ్ళందరికీ రేపు సస్పెండ్ తప్పదు. రేపు రిపోర్టు వస్తుంది. గ్రామాలలో ఎలక్షన్ అయినాక వాళ్ళందరూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. కాబట్టి ఖబర్దార్ పార్టీ అనుకున్నప్పుడు పార్టీకి పనిచేసి క్యాండిడేట్లను గెలిపించుకోవాలని నా మనం. అది గ్రామీణ ప్రాంతాలలో చాలా ఎఫెక్ట్ ఉంది. చాలామంది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాద్ చేస్తున్నారు. అది కూడా మనకి ఇలా ప్లస్ పాయింట్ అవుతుంది. మన పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎంతో ఉపయోగపడ్డ పథకం ఇది. ఇలా 200 యూనిట్ల విద్యుత్ ఏదైతుందో అది కూడా ఈరోజు సామాన్య ప్రజలకు చాలా ఉపయోగము. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ హర్షిస్తున్నారు. ఇంకా చెప్తే ఉచిత బస్సు పథకం కూడా ఈనాడు మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ద్వారా వెళ్తురు. కాబట్టి అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప వరము. ఇలా ఇంకా చెప్పాలంటే 2 లక్షల రుణమాఫీ గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం మిత్తి కూడా సరిపోలే వాళ్ళు మాఫీ చేస్తే. అదే మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిర్రు. ఇది కూడా రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా చెప్పినప్పుడు ఉపేంద్ర రెడ్డి సార్ చెప్పినట్టు 5,000 ఉన్న రైతు బంధు పథకాన్ని 6,000 పెంచిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. నిజంగా ఈనాడు జోడెడ్లుగా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఎన్నో మంచి పథకాలను ప్రజలకు అందిస్తున్న పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు మన ఆలేరు నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది సత్యము, నిజం. ఇవాళ మన ఆలేరు మండలంలో ఒక మన నగరం బైరాన్ నగర్ కూడా ఇలా ఏకగ్రీవం అయిందంటే ఇందులో ఎంతో కృషి ఉంది. మన స్థానిక శాసనసభ్యులు బీర్లైలన్న గారి కృషి కూడా చాలా ఉంది ఇందులో. దాంతోపాటు మిగతా 15 కూడా మనమే 15 సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి మరోసారి ప్రజలు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ బలపరిచిన ఐలాపురం గ్రామ సర్పంచ్ నక్క పద్మ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఐలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుండి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ బలపరిచిన ఐలాపురం గ్రామ సర్పంచ్ నక్క పద్మ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఐలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుండి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామంలో రాములవారి గుడికి 2 గుంటల భూమి ఇచ్చామని, అదేవిధంగా పల్లె దవాఖానాకు 2 గుంటల భూమి ఇవ్వడం జరిగిందని, ఈ 2 కూడా ప్రజలకు కనిపిస్తూనే ఉన్నాయని తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తోడ్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లమ్మ తల్లి దగ్గర ఏర్పాటుకు సహాయం చేయడం జరిగిందన్నారు. ఆంగూతు తండా గుడి నిర్మాణానికి తమ వంతు సాయం చేశామన్నారు. ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా మా దగ్గర తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. గతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించి అందరినీ కలుపుకొని పోవడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థలకు వచ్చిందని, మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. వీధి లైట్లు వెలగడం లేదని, చెత్త చెదారాలు వీధులకు పేరుకుపోతున్నాయని కూడా పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
సర్పంచ్ పైన రూల్ నెంబర్ ఫస్ట్ టైం వార్డు కానీ రూల్ నెంబర్ ఫస్ట్ టైం చూసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా పై నెంబర్ బ్యాలెట్ నెంబర్ కానీ ఒకటే, బ్యాలెట్ నెంబర్ కానీ ఒకటే. ఐలపురం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నిలబడ్డా. అందరికీ నమస్కారం. నన్ను గెలిపించితే అన్ని పనులు చేస్తాం. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించరు. ఐలపురం గ్రామ ప్రజలకి మరియు ఆంగోతండ గ్రామ ప్రజలకి మా యొక్క పదాభివందనాలు. మా అమ్మగారు అయినటువంటి నక్క పద్మ, నక్క వెంకటేశ్వర్లు గారు సర్పంచ్ అభ్యర్థి గారు నిలబడినారు. వారిని ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నా యొక్క ప్రార్థన. మేము ఇంత ముందుకు ఐలాపురంలో చాలా చేసినాము. మేము సర్పంచ్గా చేయాలనుకున్న ముందుకు కూడా ప్రతి పని కూడా మేము ఐలాపురానికి చేసినాము. రాములవారి గుడికి మేము 2 గుంటల భూమి ఇచ్చి రాములవారి గుడి నిర్మాణానికి తోడ్పడినాము. అదేవిధంగా ఇక్కడ పల్లె దవాఖానా కూడా ఇప్పుడు కంటికి కనపడుతున్నది. అక్కడ కూడా 2 గుంటల భూమి బడికి, పల్లె దవాఖానాకి 2 గుంటల భూమి ఇచ్చినాము. ఇంకోటి ఎస్సీ కాలనీ నిర్మాణం, ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ నిర్మాణానికి మంత్రి గారి ఆదేశాల మేరకు కొట్లాడి ఇక్కడ కమిటీ హాల్ నిర్మాణం కోసం కూడా మేము తోడ్పడినాము. ఇంకోటి ఎస్సీ కాలనీలో అమ్మవారి ఎల్లమ్మ విగ్రహం కూడా మేము డొనేషన్గా సాయం చేసినాము. అట్లనే ఆంగోతండ గుడి నిర్మాణానికి మేము డొనేషన్గా సాయం చేసినాము. ప్రతిదీ మమ్మల్ని అడిగిన దానికి మేము సాయం చేస్తూ ప్రతి ఐలాపురానికి చేస్తా. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు దగ్గరికి తీసుకొస్తే మేము ప్రతి సమస్య కూడా తీర్చడానికి ముందున్నాము. ప్రతి సమస్య తీర్చడానికి మేము ఉండి నడుస్తామని కూడా చెప్తున్నాము. ఇంకా గతంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీర్చి ప్రతి ఒక్క వ్యక్తికి దండగా ఉండి నిలబడతామని కూడా నా అందరి తరపున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ పంచాయతీ కార్యాలయంలో దుస్థితి కూడా బాగలేదు. మమ్మల్ని గెలిపిస్తే గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం మేము గ్రామ పంచాయతీ నిర్మాణం కూడా చేస్తామని అందరికీ ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వీధి లైట్లు కూడా గతంలో 2 సంవత్సరాల నుంచి వీధి లైట్లు కూడా వెలుగుతలేవు. ఇంకోటి ఆ బదబారిన చెత్త కూడా ఎక్కడ దుస్థితి అక్కడే ఉన్నది. అలాంటి సమస్యలు లేకుండా మొత్తం తీర్చి మొత్తం శుభ్రంగా చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మా అమ్మగారిని ఉంగర గుర్తు వేసి ఉంగర గుర్తుకు అమూలమైన ఓటు వేసి గెలిపించగలని నా యొక్క మనవి. సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలు జరిగే తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ ఏర్పాట్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికలు జరిగే తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ ఏర్పాట్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావలసిన సామాగ్రిని బూతుల వారీగా సెపరేట్గా చేసి సిద్ధం ఉంచాలన్నారు. ఓటర్ల జాబితా వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ పెట్టెలను క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు కూడా జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. స్వస్తిక్ మార్క్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ బాక్సులు అన్నీ ఒకసారి ఓపెన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్ చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో హోరాహోరీగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత వరప్రసాద్ రెడ్డి బలపరిచిన మందుల నాగయ్య రేంజర్ పాన గుర్తు నుండి ఇంటింటి ప్రచారం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో హోరాహోరీగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత వరప్రసాద్ రెడ్డి బలపరిచిన మందుల నాగయ్య రేంజర్ పాన గుర్తు నుండి ఇంటింటి ప్రచారం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పునాదులైనటువంటి మాకే సీటు దొరికే పరిస్థితి లేదని, కొంతమంది తప్పుడు ప్రచారంతో జరిగేదేమీ లేదని, ఈ నెల 14న జరగనున్న ఎన్నికలలో గెలుపుతాము బలపరిచిన నాగయ్యకే ప్రజలు గెలిపిస్తారని నమ్మబలికారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువత పాల్గొన్నారు. ఎవరు వచ్చినా మీరు మర్చిపోవద్దు. నాగైన మర్చిపోవద్దు, మమ్మల్ని మర్చిపోవద్దు. నాగైన గెలిపిస్తేనే మేమంతా. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిబండ. నేను 1981లో ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికడం జరిగింది. ఎన్నికైన తర్వాత 200 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజుల్లోనే 100 మందికి ఇండ్లు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి 95లో నేను ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికడం జరిగింది. అయినప్పుడు కూడా మళ్ళీ ఒక 100 ఇండ్లు తేవటం జరిగింది. ఏ గవర్నమెంట్ లేదు, తెలుగుదేశం గవర్నమెంటు ఈ రాష్ట్రంలో 244 స్థానాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 24 స్థానాలు గెలుచుకొని ఉన్నప్పుడు, మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ లేనప్పుడు మళ్ళీ 100 ఇండ్లు తేవటం జరిగింది కలెక్టర్ గారిని పట్టుకొని. ఆ తర్వాత మళ్ళీ రిజర్వేషన్లు వచ్చి పోటీ చేసే అవకాశం రాకపోయినా 2013లో ఈ గ్రామం జనరల్ మహిళ ఎంపీటీసీ వస్తే నా సతీమణి పుష్పావతిని పోటీకి పెడితే ఈ గ్రామంలో 1400 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ మండలంలో ఉన్నటువంటి జడ్పీటీసీ కేవలం 1100 ఓట్ల మెజార్టీతోనే గెలిచింది. ఒక జడ్పీటీసీని అందించినటువంటి చరిత్ర ఈ గ్రామానికి నాది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. తెలుగుదేశం 94లో అంత ఓరాఓరి ఉన్నా, ఎన్ని ఎదురుగాలు వచ్చినా ఈ గ్రామంలో తెలుగుదేశం 1400 వస్తే నా నాయకత్వంలో వాళ్ళకి 600 వచ్చినాయి. ఏనాడు ఈ గ్రామాన్ని తెలుగుదేశం వశం చేసుకోలేకపోయింది. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఈ గ్రామంలో వశం కాలేదు. మొన్న ఇక్కడ ఎమ్మెల్యే లేనప్పుడు మొత్తం గుంపులుగా వలసలు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను జడ్పీటీసీగా పోటీ చేస్తానని కాంగ్రెస్ జెండా ఎత్తుకొని, కాంగ్రెస్ జెండాని ఎత్తుకుంటే ఈ గ్రామంలో నాకు ఎన్ని పోటు పొడిచిర్రు. కేవలం 260 ఓట్లతోనే నేను ఓడిపోయినా. మరి ఓడిపోయినప్పుడు నాకు ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ కాంగ్రెస్ నాయకులే లేరు. నాకున్నటువంటి సీనియారిటీని బట్టి, నాకున్న గుర్తింపును బట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అంత దగ్గరలోకి తీసుకొచ్చింది, గెలుపులోకి. అదేవిధంగా తర్వాత నేను మండల కాంగ్రెస్ అధ్యక్షుడినైనా పాలకార్జున గారు చనిపోతే బొల్లమల్లయ్య ఎమ్మెల్యేగా ఉంటే ఈ మండలంలో ఎవరు చచ్చిపోయినా, ఎవరు పెళ్ళైనా, మంచైనా చెడైనా స్టేషన్కి పోవాలంటే ఒక లాయర్ లక్ష్మణారెడ్డి గారు, వంగవేటి రామారావు గారు, నేను, అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తే ఇళ్ళ సీతారామరెడ్డి, నలుగురు నాయకులం తప్ప ఒక్క నాయకుడు కనపడలే. మరి ఈనాడు పుట్టగొడుగులు పట్టుకొచ్చినట్టు బుట్టకొచ్చి మాకే సీటు దొరకనటువంటి పరిస్థితి. 40 సంవత్సరాలు జెండా మోసినటువంటి మేము
వెనక్కి నెట్టబడి మీరు కాంగ్రెస్ కాదంటే ఇది ద్రోహుల పనా, ద్రోహమా కాదని నేను అడుగుతా ఉన్నా ఈ గ్రామ ప్రజల్ని కానీ ఇంకొకళ్ళని కానీ. మరి ఇటువంటి సేవలు అందించినటువంటి మమ్మల్ని గినక ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఈ గ్రామ ప్రజలు గుర్తిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరు అనేది ఈ గ్రామ ప్రజలే నిర్ణయిస్తారు తప్పితే ఎక్కడోళ్ళో నిర్ణయించేది కాదు. ఖచ్చితంగా రేపు పార్టీతోని మేము బలపరిచినటువంటి అభ్యర్థి నాగయ్య గెలుస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది నాయకత్వం ఇక్కడ వహించినటువంటి వాళ్ళు, ఒక పార్టీకి వహించినటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా మా పార్టీకి పోటీ ఇవ్వలేనటువంటి వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరే నాయకుడని మాట్లాడితే వాళ్ళకి హెచ్చరిస్తున్న మీ నాయకత్వ లక్షణాలు మీరు చూసుకోండి. ఒకసారి వెనక్కి తిరిగి మీరు చూసుకోండి. ఏదో మూటాలని గ్రూపుల్ని రెచ్చగొట్టి వరప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీస్తారంటే అది మీకు సాధ్యమయ్యే పనే కాదు. సూర్యుడిని ముఖం మీద ఉమ్మేసినట్టే నాకున్నటువంటి ప్రజల ఆదరణ అటువంటిదని చెప్పక తప్పదు. ఖచ్చితంగా రేపు 14వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో అందరికీ పార్టీలు మారి వచ్చి నాయకత్వం వహించాలనుకున్న వాళ్ళకి తగిన గుణపాఠం ఈ ప్రజలు చెబుతారని నా యొక్క నమ్మకం అని చెబుతూ ముగిస్తా ఉన్నా. ఆత్మకూరు ఎస్ మండలం కోటినాయక్ తండా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు ధరవత్ చిట్టి రవి నాయక్ గ్రామంలో ప్రచారంలో తండోపతండాలుగా బ్రహ్మరథం పలుకుతూ స్వాగతం పలికారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి జరిగింది, ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చాము. మేము గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మిగిలిన పనులు కూడా చేస్తామని, ప్రజాసేవే ఆదర్శం, గ్రామం అభివృద్ధి మా లక్ష్యమని వారంటున్నారు. ఆత్మకూరు ఎస్ మండలం కోటినాయక్ తండా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి ఆదేశాల మేరకు దారావత్ చిట్టి రవినాయక్ గ్రామంలో ప్రచారంలో తండోపతండాలుగా బ్రహ్మరథం స్వాగతం పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారు. మేము గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మిగిలిన పనులు కూడా చేస్తామని, ప్రజాసేవ ఆదర్శ, గ్రామ అభివృద్ధే మా లక్ష్యం, గ్రామ పంచాయతీలో అభివృద్ధి మా లక్ష్యం అంటూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో మా వంతు ప్రయత్నం. గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపిస్తే గ్రామ సమస్యల కోసం నిరంతరం పాటుపడతానని, సేవలో ముందుంటామని అన్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి చేస్తామని, ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీరుస్తామని అన్నారు. గుర్తు కత్తెర గుర్తు మంచి ప్రజలు అవకాశం దొరుకుతా ప్రజాక్షేత్రాన్ని ప్రజలైన సేవా కలుచుకొని ముందుకు కారచ్చు. తమ అమూల్యమైనటువంటి ఓటు కత్తెర గుర్తు కాలం గెలిపించవచ్చు ఆశించుతామా. మిత్రులకు నమస్కారం. నా పేరు చిట్టి, కోటినాయక్ తండా గ్రామ పంచాయతీ అభ్యర్థి, టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. రాబోయే రోజులలో అన్ని సేవలు చేస్తాను. టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడుతున్నాను. గ్రామంలో సమస్యలు అన్ని తీరుస్తాను. నాకు ప్రజల ముందు ఉంటూ ప్రజాసేవ చేస్తాను. అమూల్యమైన ఓటుతో గ్రామంలో అందరూ నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను.
మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు మమ్మల్ని గ్రామం నుంచి కానీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆదేశాల మేర కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు బలపరిచిన అభ్యర్థిగా ధరావతు చిట్టి మేము రవి గారు నిలబడ్డాము. గ్రామం నుంచి కూడా మాకు బాగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, జనాలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని ఇక మిగిలిన పనులు ఏదైనా ఉన్నా కూడా ప్రజలలో ఉంటూ మేము గరీబీ ఉన్నా కూడా గతంలో మేము ఏం చేశామో ప్రజాక్షేత్రంలో ఉండి పని చేశామో ఇవాళ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఏదైతే మేము ముందు ఉండి నడిపిస్తున్నాం ఆ ప్రజా బలగము మాకు ఏదైతే గ్రామం ఉందో వాళ్ళ అండగా నిలబడి మేము ముందుకు నడవాలని అనుకుంటున్నామో ఆ అండ కూడా మాకు ముందుకుంది. వాళ్ళ సమస్యను కూడా మేము ప్రజలలో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ వాళ్ళ సమస్యను తీర్చడానికి మేము ముందుకు ఉన్నాము. గతంలో ఏదైతే ఈ గృహాలు నిర్మాణాలు ఏదైతే ఉందో అవి ఏదైతే పెండింగ్ లో ఉందో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో కూడా మేము ముందుకెళ్ళి మా ఎమ్మెల్యే ఏదైతే సూర్యాపేట జగదీష్ రెడ్డి గారు ఏదైతే ఉందో వాళ్ళ దశ మేరకు కూడా మేము ముందుకెళ్ళి ప్రజలను న్యాయం చేయడానికి మేము ముందుకున్నాము. ప్రజా వైపు అయితే మేము ఉన్నాము. ప్రజలు ఏది చెప్తే ప్రజా వైపు ఉండి నడిపించి మా గ్రామానికి అభివృద్ధి చేయాలనేసి మా తపన ఉంది. మా ఆశయం కూడా మా గ్రామానికి ఉంది. గత ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ గారు ఏదైతే మా గ్రామానికి పల్లెల్ని గ్రామం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ గ్రామం ఏర్పడ్డ తర్వాత మాకు గిరిజన బిడ్డలకు ఇవాళ అవకాశం వచ్చింది. మేము గిరిజనులకు అభ్యర్థిగా పోటీ చేయడానికి సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఆయన దక్కించిన పుణ్యం అని మేము ఈ రోజు భావించుకుంటూ ఉన్నాము. ఇవాళ గిరిజన బిడ్డలందరినీ మేము దృష్టిలో పెట్టుకొని మిగతా కుటుంబాలు కూడా అందరినీ మా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాము. వాళ్ళ అండతోటి మేము ముందుకెళ్ళి ఆ సమస్యను తీర్చడానికి గ్రామంలో ఉంటూ వాళ్ళ సేవలను అందించడానికి మేము ముందుకున్నాము. అందరికీ ధన్యవాదాలు అని తెలియపరుస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మా యొక్క గ్రామ పంచాయతీ కోటినాయక తండా నేను మాజీ తాజా సర్పంచ్ ధరావత్ మంగే నాయకు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మా గూడాలలో గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో కేసీఆర్ గారి సహకారంతో ఈరోజు పల్లెలు గ్రామాలన్నీ అభివృద్ధిలో ప్రథమంలో నడుచుకుంటూ మేము ఒక అవకాశాన్ని మేము గ్రామంలో అభివృద్ధి చేసినాం. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణలో ఇవాళ పంటలు సస్యశ్యామలం కావడానికి కారణం కేసీఆర్ గారు. ఇవాళ పంటలకు చేనులకు నీళ్లు అందుతున్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి చెలవ. ఈరోజు అదే పందాలో మాకు ఇంతకుముందు గతంలో మేము ఉమ్మడి పాసురపేట గ్రామ పంచాయతీ కింద ఉండేవాళ్ళం. ఈరోజు మా తండాలు మా గూడాలు మాకు కావడం వల్ల మా గ్రామంలో సర్పంచ్గా మేము నిలబడి పోటీ చేసి ఇవాళ ప్రజలకు సేవ చేసే ఒక అవకాశాన్ని మేము గతంలో పొంది ఉన్నాము. అదే పందాలో ఈరోజు మేము మా పార్టీ తరఫున బలపరిచినటువంటి ప్రజలు అందరూ సహకారంతో మేము బలపరిచినటువంటి అభ్యర్థి చిట్టి రవీందర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా తండోపతండాలుగా వారి యొక్క అమూల్యమైన ఓటుని ప్రజలందరూ కూడా ఈ చిట్టి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా వారి యొక్క సహాయ సహకారాలు గ్రామంలో ఉపయోగపడతాయి. పేదలకు సేవ చేయగలడు. పెన్షన్ విషయంలో కానీ మహిళ సాధికారత విషయంలో కానీ ఇవాళ మహిళనే ముందు కాబట్టి ఆ అమ్మాయిని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం అమ్మాయిలో ఉంది కాబట్టి ఒక మహిళను ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ తండోపతండాలుగా అమ్మాయికి జనదాహంతో పాటు ఇవాళ ర్యాలీలు కానీ బహిరంగ చర్చలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆ చిట్టి రవీందర్ అయితే మన గ్రామం అభివృద్ధి పడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గతంలో మాజీ మంత్రివర్యుల సహకారంతో ఈరోజు మా గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇతర పనులు పెన్షన్స్ కానీ ఇవాళ ఇండ్లు లేని వారికి ఇండ్ల కట్టించుట కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల బాధలు తీర్చడానికి మేము ముందుండి ఎప్పుడు వెళ్ళలా ఈ యొక్క చిట్టి రవీందర్ గారిని బలపరుచుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి సేవల్ని ఉపయోగించుకోవడానికి మా గ్రామ ప్రజల తరఫున మేము హామీ ఇస్తున్నాం. సర్పంచ్గా గెలిస్తే పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన ఐలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సామా పద్మ బాలరెడ్డి అన్నారు. సోమవారం ఐలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించి మాట్లాడారు. సర్పంచ్గా గెలిపిస్తే పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన ఐలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సామ పద్మ బాలరెడ్డి అన్నారు. సోమవారం ఐలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించి మాట్లాడారు. ఎన్నికలలో మాత్రమే రాజకీయాలని, ఎన్నికల తర్వాత కేవలం అభివృద్ధి మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. 40 సంవత్సరాలుగా రాజకీయాలు చేయడంతో పాటు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.
రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు నిజమైన అర్హులు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించే ఎన్నికలలో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనం చూసుకున్నట్టయితే గడిచిన 10 సంవత్సరాల్లో మొత్తం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇల్లు కావాలా, సన్నబియ్యం కావాలా, ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేటట్టు కత్తెర గుర్తు సర్పంచ్ ఓటు మనది 2వ నెంబర్, గ్యాస్ పోయి 7వ వార్డు గెలిపియండి. మా గవర్నమెంట్ బస్సు సౌకర్యం కల్పిస్తుంది. రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు పెట్టింది, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఇంకా చాలా వస్తాయి మన ఊరికి. ఇలాంటివన్నీ కొంచెం మేమందరం ప్రజల్లోకి రాని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. ఐలాపురం గ్రామం, శివల మండలం, సూర్యాపేట జిల్లా, సామాబాద్. నేను 40 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాను, జనానికి సేవ చేస్తున్నాను. నేను 2001లో ఒక అవకాశం వచ్చింది. అప్పుడు అదే కారణం వల్ల ఓడిపోయినాను. ఆ ఓడిపోయినా నేను జనానికి వెనక తగ్గలేదు. ప్రతి ఒక్కరిని సాయం, నా శక్తికి సాయం చేసిన. ఇప్పుడు ఒక అవకాశం 2026 అవకాశం 25 అవకాశం వచ్చింది. ఇప్పుడు ఐలాపురం గ్రామం సేవ చేయాలని ఆలోచన నాకు ఉన్నది. అందులో దాని సపోర్ట్ నాకు మన గవర్నమెంట్ కూడా సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ కల్పిస్తున్నది. దానికి మనం సహకరిస్తాం నుంచి ఆలోచించి అందులో నా పిల్లలు కూడా సెట్ అయిపోయారు. దాని సలహాతో నేను పిల్లల సలహాతో కూడా ఊరి అభివృద్ధి కోసం రంగంలో దిగినాను. సర్పంచ్ గెలిపాలని కోరుతున్నాను ఐలాపురం గ్రామ ప్రజల్ని. ఏ సమస్యలు సొంత ఖర్చు కానీ మన గవర్నమెంట్ సపోర్ట్ కానీ పనిచేద్దాం అనుకుంటున్నాను. నేను పార్టీలకు అతీతంగా కూడా మన ఇంద్రం ఇల్లు కూడా ఇచ్చినాం. రేపు కూడా భవిష్యత్తు రేషన్ కార్డు కానీ 2 విడతలు ఇండ్లు వచ్చినా కానీ పార్టీకి అతీతంగా ఇల్లు ఇద్దాం ఆలోచన ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో సర్పంచులు మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో సర్పంచులు, వార్డు సభ్యుల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో సర్పంచులు మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో సర్పంచులు, వార్డు సభ్యుల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహించడానికి మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఓటర్ల గ్రామాలలో సర్పంచ్ పదవులు మరియు వార్డు సభ్యుల పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై రకరకాల గ్రామ సమస్యలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సర్పంచ్ పదవులు దక్కించుకున్న అనంతరం గ్రామాలను అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేస్తూ ఓట్లు రాబట్టడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్ పదవుల కొరకు పోటీ చేస్తున్న అభ్యర్థులలో బరిలో ఉన్నవారు దాదాపు అన్ని గ్రామాలలో అధికార కాంగ్రెస్ పార్టీ వారే 2 వర్గాలుగా చీలి పోటీ పడుతున్నారు. ఇతర పార్టీలతో కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే పోటీదారులుగా ఎన్నికల రణరంగంలో నిలిచి తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
గుర్తు గుర్తుంచుకో బ్యాడు గుర్తుకే బ్యాడు గుర్తుకే గుర్తు గుర్తుంచుకో బ్యాడు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో బ్యాడు గుర్తుకే మంటిపల్లి మనమాల శ్రీశైలం గారి నాయకత్వం మంటిపల్లి శ్రీశైలం గారి నాయకత్వం ఓటేద్దాం గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే ಬ್ಯಾಗ್ ಗುರ್ತು ಬ್ಯಾಗ್ ಗುರ್ತು ನೀರಾಗೆಲ್ಲ ಬ್ಯಾಗ್ ಗುರ್ತು ಕದ ಬಡ್ಡಿ ನಾವು ದಾನ ಅಂತ ಬಾಬಾ ಅಂತ ಸೇನಾ గుర్తించుకో 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 లేడీస్ పర్సు గుర్తుకే లేడీస్ పర్సు గుర్తుకే లేడీస్ పర్సు గుర్తుకే గుర్తుకే వల్లి రామలాల్ గారి నాయకత్వం వల్లి రామలాల్ గారి నాయకత్వం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎడ్ల రామరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎడ్ల రామరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తాను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలుపుతూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రచారంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. అధిక మెజార్టీతో గెలిపించాలని రెండు పేపర్లు ఇస్తారు. ఒకటేమో సర్పంచ్ గుర్తు, గ్యాస్ పై గుర్తు ఉంగరం గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే జై కాంగ్రెస్ జై ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే వీరాల నాయకత్వం వీరాల నాయకత్వం వీరాల నాయకత్వం. మాది కాచారం. నేను ఎడ్ల రామరెడ్డిని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లు, సర్పంచ్ క్యాండిడేట్లు. మా గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నేను నిలబడిన క్యాండిడేట్ను మా కాచారం కాచారం గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నేను అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరందరూ నన్ను ఎక్కువ మెజారిటీతో ఓట్లేసి గెలిపించినట్టయితే మన ఊరును చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా. మీరు ఏంటంటే ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించేందుకు మీరు
బాగా దాన్ని సహకరించాలి. మన గ్రామం అభివృద్ధి కావాలంటే అభివృద్ధి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించినే ఊరు అభివృద్ధి అవుతుంది. మీరు చాలా ఆలోచించి నాది ఉంగరం గుర్తు, నా ఉంగరం గుర్తుకు ఓటేసి మీరు గ్రామానికి లోటుపాటు ఏమున్నా కూడా తీరాలంటే ఉంగరం గుర్తే గెలవాలి, గ్రామం అభివృద్ధి కావాలి. లేకపోతే మనం గ్రామం ఇంకా 5 సంవత్సరాల దాకా వెనుకబడి పోతుంది. మీరు చాలా ఆలోచించండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ల కోసం వచ్చిన వ్యక్తిని కాదు నేను. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ప్రజల సమక్షంలో నేను ఉండేటువంటి మనిషిని. ఇవాళ ఎలక్షన్ల కోసం పైసలకి పైసలకు ఇటు అటు బలపడి మీరు వేరే తప్పుగా పైసలు ఎక్కువ ఓట్లు వేయకుండా నేను నా దాన ఏమి పైసలు లేకుండా నేను ప్రజల సేవకునిగా ఉన్నా. మీరు నన్ను గెలిపిస్తే నేను మీకు ఊరుకు ఎంతో రుణపడి ఉంటా. ఊరుకు నేను ఇంటికాడ కుక్క ఎట్లుంటుందో ఊరు కూడా నేను కుక్కలా కావాలాగా ఉండి నేను పనిచేస్తా. మీరందరూ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఎవరు చెప్పినా వినకుండా నా ఉంగరం గుర్తుకు ఓటేరి మీ అందరూ మన ఊరును బాగుపడే ఆలోచన చేసుకోండి. ఇదే నేను చెప్తున్నాను. ఇలా అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికల సందడి మొదలైంది. దాంతోపాటు మా కాచారం గ్రామంలో కూడా ఎన్నికల సందడి మొదలైంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులము. ఎడ్ల రామిరెడ్డి గారు 8 మంది వార్డు మెంబర్లు కూడా మేము కూడా బరిలో ఉన్నాము. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మోసాలకు 10 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా ఈనాడు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు. ఈ గ్రామాలు కూడా జరగలేదు. వాళ్ళు దాచుకొని తప్పితే ఇంకో పని లేదు. ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తే బొందలు వేసినట్టే తప్ప అలా అభివృద్ధి చేసేలేదు. వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదని కూడా ఇవాళ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వచ్చింది. అధికారులకు వచ్చే 2 సంవత్సరాలనే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి. 6 గ్యారంటీలు కూడా అమలు చేశాము మేము. 2 లక్షల రుణమాఫీ అయితేనే ఉంది, ఉచిత బస్సు అయితేనే, సన్నబియ్యం కార్యక్రమం అయితేనే, మహిళలకు ఉచిత కరెంట్ అయితేనే ఉంది. అన్నీ కూడా హామీలు నెరవేరుస్తూ ఉన్నాం. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా కాచారం గ్రామంలో టీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే కూడా ఊరికి 10 ఏళ్ళు వెనుకబడిపోతుంది తప్ప అభివృద్ధిలో ముందుకు పోదు. ఇలా మేము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాము రాష్ట్రంలో. కానీ మా అన్న వీళ్ళు అయిన ప్రభుత్వం విప్పుగా ఉన్నారు. ఇలా ఏదంటే అది చేయడానికి ఇలా 15 కోట్లతో నిధులు అభివృద్ధి చేశాడు కాచారం గ్రామాన్ని. ఇప్పుడు కూడా ఇంకా కూడా ఎన్ని కోట్లైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా కాంగ్రెస్ అభ్యర్థులు అందరినీ కూడా మా సర్పంచ్ రామిరెడ్డి గారు ఉంగరం గుర్తుపై ఓటేసి మా వార్డు మెంబర్ల గ్యాస్ పోయి ఓటేసి గెలిపిస్తే మేము కాచారం గ్రామాన్ని అభివృద్ధిలో ముందుస్తామని కూడా ఇలా మా కాచారం గ్రామ పేరందరూ కూడా మేము ఆశీర్వదించి మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే అభివృద్ధిలో ముందుంటాము, అభివృద్ధి కార్యక్రమం చేసి చూపిస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాము. మీరు మాకు సంతోషంగా ఓట్లేసి గెలిపించి మా ఉంగరం గుర్తు మీద గ్యాస్ పై గుర్తు మీద అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారం. టేకుమట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గట్టు జ్యోతి శ్రీనివాస్ను గెలిపించాలన్న రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం. ఆలేరులోనే ఇందిరా కాంగ్రెస్ భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. ఆదరించి గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఐలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నక్క పద్మ వెంకటేశ్వర్లు. తుర్కపల్లి మండలంలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. గుడిబండ గ్రామంలో హోరాహోరీగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం. దారావత్ చిట్టి రవినాయక్ ప్రచారంలో తండోపతండాలుగా పాల్గొంటున్న ప్రజలు. అభివృద్ధిని ఆదరించాలి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి అన్న సామ పద్మ బాలరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో సర్పంచులు మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం. కాచారం గ్రామ ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల రామిరెడ్డి.
ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.